టీ20 వరల్డ్ కప్ 2026లో తిరుగులేని ఫామ్ చూపించిన టీమిండియా లీగ్ దశలో గ్రూప్ టాపర్గా సూపర్ 8కి దూసుకువచ్చింది. సూపర్ 8 మ్యాచెస్లో గ్రూప్ 1లో ఆడుతున్న భారత్ ఆ గ్రూప్లోని మిగిలిన జట్లైన సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్లతో మ్యాచ్లను ఆడనుంది. స్ట్రాంగ్ టీం అయిన సౌత్ ఆఫ్రికాను ఐసీసీ ఈవెంట్లలో ఢీకొట్టడం భారత్కి అలవాటే అయినా ఆ జట్టును అస్సలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సో ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే టైంలో అంతకంటే ఎక్కువ చర్చ సౌత్ ఆఫ్రికాలో జరుగుతోంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో మోర్కెల్ సోదరులు ఇద్దరూ ఆడుతున్నారు కాబట్టి. ఎస్, సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు, పేస్ బౌలర్ అయిన మోర్నీ మోర్కెల్ ప్రస్తుతం టీమిండియాకు బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. మరోవైపు సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్, గ్రేట్ ఆల్రౌండర్ అనిపించుకున్న ఆల్బీ మోర్కెల్ సౌత్ ఆఫ్రికాకు స్పెషల్ కన్సల్టేట్గా కోచింగ్ స్టాఫ్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇద్దరూ సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాళ్లు రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఏ బ్రదర్ విన్ అవుతాడనే చర్చ నడుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మోర్నీ మోర్కెలే వెల్లడించాడు. ఈ మ్యాచ్ తమ బ్రదర్స్ ఇద్దరికి నార్మల్ మ్యాచే అయినా తమ తల్లికి మాత్రం ఈ మ్యాచ్ టెన్షన్ పుట్టిస్తోంది అన్నారు. ఆల్బీతో తను పెద్దగా మాట్లాడనని, ఎప్పుడైనా కలిస్తే సరదాగా గడుపుతామని, కానీ సౌత్ ఆఫ్రికా భారత్ సూపర్ 8 మ్యాచ్లో ఏ టీంకి మద్దతు ఇవ్వాలో తెలియక తమ తల్లి చాలా టెన్షన్ పడుతోంది అన్నాడు మోర్నీ మోర్కెల్. అయితే ఆటగాళ్లుగా రెండు వేరువేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రదర్స్ ఉన్నారు, కానీ కోచింగ్ స్టాఫ్ పరంగా రెండు వేరువేరు జట్లకు ఆడిన తొలి అన్నదమ్ములుగా, దట్టు వరల్డ్ కప్లో ఆ ఫీట్ను సాధించిన బ్రదర్స్గా మోర్కెల్ సోదరులు సరికొత్త రికార్డును నెలకొల్పారు. సో ఫ్యాన్స్ దీన్ని భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సూపర్ 8 మ్యాచ్ కంటే మోర్కెల్ సోదరుల యుద్ధంగా మాట్లాడుకుంటున్నారు. Taste the Daily.